మాలాంటి ఒక చిన్న సినిమాని మార్నింగ్ షో 11 o'clock వచ్చి హౌస్ఫుల్ చేయడం అంటే ఇది రికార్డు. సో థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్. ఈ మూవీలో ప్రతి సీన్ కి ప్రతి షాట్ కి జనాలు నవ్వుతున్నారు, లేదంటే విజిల్ చేస్తున్నారు అంటే అర్థమైపోతుంది మీకు సినిమా ఏ రేంజ్ లో ఎంత బాగుంటుందో. డెఫినెట్ గా ఈ సినిమా వచ్చిన థియేటర్స్ ఇంకా పెరిగితే మాకు అందరూ మా సినిమాని చూసి అందరూ ఆనందించాలని చెప్పి వాళ్ళని మొత్తానికి సపోర్ట్ చేయాలని చెప్పి పెద్ద పేరుతో కోరుకుంటాం. ఇలాంటి సినిమాకి డబ్బింగ్ సినిమాలను తీసుకొచ్చి డబ్ చేసి 3-4 లక్షల రూపాయలు డబ్ చేసేసి సినిమాలు వేస్తున్నారు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో. మేము ఎన్నో కోట్లు పెట్టి కష్టపడి చేస్తుంటే మాకు థియేటర్లు ఎక్కువ ఇవ్వాలి. ఇలాంటి సినిమా డెఫినెట్ గా ఇంకా ఎక్కువ థియేటర్ రావాలి. మాకు ఒక సినిమా తమిళ సినిమా కన్నడ సినిమాలు జస్ట్ డబ్ చేసేసి ఇక్కడ 3-4 లక్షలు పెట్టి జనాలు థియేటర్ ఇస్తున్నారు. మేము కోట్లు పెట్టి సినిమాలు చేసి ఇంత మంచి కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే మాకు ఇంకా ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి. మా డైరెక్టర్ కానీ మా యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ మేము చాలా కష్టపడి చేశాము. సినిమా మొత్తం బ్లడ్ పెట్టాము. ఈ సినిమాలో చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. ఈ సినిమా చేసినప్పుడు మీరు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మీరు మొత్తం కాన్సెప్ట్ చూస్తే మీరే చెప్తారు ఎలా చేశారు ఇదని. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు యాక్షన్ లవ్ కాదు, లవ్ లేదు, యాక్షన్ థ్రిల్లరు అండ్ కంప్లీట్ డ్రామా, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, హిలేరియస్ మూవీ ఉంటది. అసలు నెక్స్ట్ ఏంటి ఇంటర్వెల్ బ్యాంగ్ లో అయితే జనాలు లేచి అరుస్తున్నారు, నవ్వుతున్నారు. ఆ నవ్వులు చూస్తే మాకు అసలు ఆ డైలాగ్ కూడా వినబడలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ మిస్ అయితే మాత్రం ఈ సినిమా మీకు అర్థం కాదు. ఇంటర్వెల్ బ్యాంగే స్పెషల్ ఈ సినిమాకి. అండ్ లాస్ట్ 2 నిమిషాల వరకు కూడా ఈ సినిమా అయిపోద్ది అనుకుంటారు కానీ యాక్చువల్ గా సినిమా అయిపోయే 2 minutes ముందే యాక్చువల్ ట్విస్ట్ అనేది దొరుకుతుంది. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేసుకునే సినిమా ఇది. ఎందుకంటే జనాలందరూ 2-3 డైలాగులకి ఇది బూత్ అనుకుంటారు కానీ అది బూత్ కాదు. మన ఇప్పటివరకు ఇలాంటి సినిమా చేయాలని మీకు ఎందుకంటే ఎన్నో మూవీ నాది ఇది 7th మూవీ. లాస్ట్ మూవీ నాది రామసూర్, అది కూడా సూపర్ హిట్ అయింది. అది కూడా కొత్త కాన్సెప్ట్, కొత్త డైరెక్టర్. నేను ఒకటే నమ్ముతా, నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టా. నేను కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వని చెప్పేసి న్యూ టాలెంట్ ని ఫ్రెష్ ఐడియాని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను అవకాశాలు ఇస్తున్నా. అలాగే మా సన్నీ కూడా, మా పాత డైరెక్టర్ రామసూర్ కూడా అలాగే ఇచ్చాను. సో డెఫినెట్ గా దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కేర్సిటీ, లాట్ ఆఫ్ టాలెంట్ ఇండస్ట్రీలో. కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందరూ కొత్త వాళ్ళని ఇలాంటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి జనాల్లో తెచ్చినప్పుడు మీరు అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా సినిమా హిట్ అవుతుంది. ఒక్కసారి వచ్చి థియేటర్ దాకా వచ్చి చూడండి. అది ఏమా ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే పిచ్చెక్కిపోయింది, మెంటకిపోయింది. మాకు లోపల కూర్చొని సేపు మాకు డైలాగ్ వినబడలే, మాకేం వినబడలే. అంటే అంత బాగా మంచి ఎంజాయ్ చేశారు సినిమాని. ప్రతి సినిమా థ్యాంక్ యూ ఇప్పుడే మార్నింగ్ షో పడింది, బయటకు వచ్చాం. సో లోపల రెస్పాన్స్ నాకు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా నవ్వుతున్నప్పుడు కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఆడియన్స్ రెస్పాన్స్ చేస్తుంటే కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ ఒకటి లోపల కలుగుతుంది. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో ఈ సినిమా నుంచి మేము ఏం నేర్పించట్లేదు, ఏ కాన్సెప్ట్ కాదు, లేకపోతే ఒక మెసేజ్ అలాంటివి ఇవ్వట్లేదు. ఇది కంప్లీట్ ఒక కమర్షియల్ థ్రిల్లర్ అండి, పక్కా థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్. ఇది చూసిన వాళ్ళు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. వచ్చి చూడండి సినిమాని, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇందాక చెప్పినట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ మిస్ అయితే మాత్రం సినిమాలో ట్విస్ట్ మిస్ అయిపోతారు. మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు థియేటర్లో ఫర్ షూర్. ప్లీజ్ కమ్. మీకు 15 నిమిషాలు స్టార్టింగ్ లో ఏమైతుంది అని అనుకుంటారు కానీ 15 నిమిషాల తర్వాత ఉంటుంది. సీటు మీద కూర్చోరు, మీరు లేచి నవ్వుతుంటారు, లేదా విజిల్ చేస్తుంటారు. సో అది మా వాడు చాలా బాగా చేశాడు. స్క్రీన్ పే అదరగొట్టాడు. సినిమా నిజంగా చెప్పాలంటే ఒక కొత్త వాళ్ళు చేసినట్టు ఉండదు. ఈ సినిమా ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి చేసిన సినిమా. ఆ విజువల్స్ చూసారా ఉంటే మీకు ఒకసారి సినిమా థియేటర్కి వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. దానికంటే ఎక్కువ మేము చెప్పలేదు. మేము మెసేజ్ ఇవ్వం కానీ నేను ఒకటే చెప్తా, ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, నేను ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో మనం యూత్ గా ఉన్నప్పుడు మిస్టేక్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. కానీ ఆ మిస్టేక్స్ అయితే ఉందో అది ఫన్ గా హ్యాపీగా వెళ్ళిపోవాలి. కానీ అది ప్రాణం మీదకి కానీ ఫ్యామిలీ మీదకి కానీ తీసుకురాకండి. లైఫ్ ని ఫుల్ టు ఎంజాయ్ చేయండి.
అలాగే లైఫ్ లో ఒక గోల్ పెట్టుకొని మిస్టేక్ చేయకుండా ఒక గోల్ రీచ్ అయ్యేటట్టు చేసుకొని లైఫ్ లో ప్రతి ఒక్కరు హ్యాపీగా సెటిల్ అవ్వాలని చెప్పి ఈ మూవీ ద్వారా కోరుకుంటున్నాను. ఒకటి చెప్తున్నా బ్రో, ఇందాకన్నా కదా యూత్ కి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా అని. మెసేజ్ ఏమీ లేదు బ్రో, ఒకటే చెప్తున్నా. ఎందుకంటే ప్రతి మనిషికి చాలా టెన్షన్స్ ఉంటాయి, లైఫ్ అంటే ప్రతి మనిషికి ఉంటాయి. సో ఆ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి కాసేపు 2 గంటల సేపు నవ్వుకొని బయటకు వచ్చేస్తాం, అంతే చెప్తాను సినిమా కోసం. దట్స్ ఇట్. फुल 100% एंटरटेनमेंट, बेस्ट 1 hour 45 मिनट्स. यूथ को मेरा यही मैसेज है, सारा घर का टेंशन छोड़ के प्लीज प्लीज ये मूवी देखने आओ, अपने फ्रेंड्स को लाओ, अपने फैमिली को लेके आओ. इट्स अ ब्यूटीफुल फिल्म. थैंक यू सनी सर, थैंक यू सरदार सर. इट्स माय फर्स्ट तेलुगु फिल्म एंड आई थिंक ये मेरी लाइफ का बेस्ट अंदर కొత్త వాళ్ళు చేశారండి, ప్లీజ్ సపోర్ట్. बट प्लीज सपोर्ट. आज हमने फर्स्ट डे देखा है, ऑडियंस का रिस्पांस बहुत अच्छा है. मुझे ओवरवेल्म फील हो रहा है, बट प्लीज वॉच द फिल्म. थैंक यू. ఇంకోటి ఈ రోజు మేము ఇంకో స్పెషల్, అంటే మేము చేసే ప్రతి దానికి కూడా ఒక స్పెషల్ ఉంటుంది మాది. ఈ రోజు ఒక 150 మంది ఆర్ఫెన్స్ ని, ఒక 50 మంది డెఫ్ అండ్ డమ్ పిల్లల్ని నా ఫ్రెండ్ అజయ్ అన్న యూఎస్ నుంచి వచ్చారు, అతన్ని స్పాన్సర్ చేసి జనాలు, ఎందుకంటే వాళ్ళకి ఎవరు పట్టించుకోరు, సినిమా చూడాలి ఉంటుంది, వాళ్ళకు టీవీలు ఉండవు, వాళ్ళకి ఏముండవు. సో వాళ్ళకి మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా సినిమా తీసుకొచ్చి చూపించారు మా వాళ్ళు, నా ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ అజయ్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ ఎవ్రీబడి. నా యూత్, నా ఫ్యాన్స్, నా పిల్లలందరూ కూడా ఒక్కరు కూడా నాకు పేరున చాలా పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు చెప్పలేను నేను, కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు నిజంగా నేను మిస్టేక్ చేశాను సార్. ఎందుకంటే మా లవర్లు సినిమా కోసం అంటే నేను చూసేసిన తర్వాత పోదా అని చెప్పిన, మిమ్మల్ని చూడటం వాళ్ళు మిస్టేక్ అయిపోయారు, నీ మిస్టేక్ అయిపోయినా. మామూలుగా లేదు భయ్యా సినిమా, కెవ్వు కేక. ఆ పాము దూరింది కానీ ఆయన ఎక్కడో దూరింది, నేనే చెప్పాలి, వచ్చి చూడండి. మామూలుగా లేదు, ఏ సినిమా నాది ఆ సినిమా సూపర్ ఉంది భయ్యా. నిజంగా బాహుబలి తర్వాత నెంబర్ 2 బాహుబలి లాగా వచ్చింది సినిమా. సూపర్ ఉంది సినిమా, సూపర్. సూపర్, ఐ లవ్ యూ సార్. ఇది నిజంగా కొత్త తీసినట్టు కాకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తీసినట్టు, చాలా ఇన్ఫర్మేషన్ తో పాటు చాలా మంచిగా తీసిర్రు. ఆల్ ది బెస్ట్ బాబు. అలా ఇది వరకు ఇంతకు ముందు చూసిన సినిమాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి చూస్తున్నాయి. ఈ మిస్టర్ మూవీలో చూస్తే ఫైట్స్, ఒక్కొక్క ఫైట్ సీన్ చూస్తే ఇంతకు ముందు బోయపాటి సీన్ తీసినటువంటి ఫైట్స్, ఇప్పుడు డైరెక్టర్ సన్నీ అన్న బోయపాటిని మించిన ఫైట్ తీసిరన్న. ఆ సినిమాలో ఆ ఫైటింగ్ చూస్తే ఇంతకుముందు బోయపాటి అన్ని గుద్దుడే, అన్ని భయ్యా. బ్యాడ్మింటన్ ఆడాలంటే ఉండాల్సింది కాకు, ఈ సినిమా పేరు మిస్టేక్. రాత్రి అంటారు నైట్ ఏం చేశాడన్న అన్న ఫైట్ చాలా బాగుంది. ఎన్నెన్నో సినిమాలు వస్తుంటాయి. ఈరోజు ఏంటంటే మా రివ్యూస్ అని కాదు, కానీ ఈరోజు 8 సినిమాలు కవర్ చేసాం రివ్యూస్. ఖచ్చితంగా 8లో బెస్ట్ ఆఫ్ 3 ఏదంటే 3లో నెంబర్ 1 ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా మంచి కంటెంట్ తో తీస్తారు. ఫస్ట్ పాయింట్, హీరోయిన్ బాగుంది, యాక్షన్ బాగుంది, లైట్ గా రొమాంటిక్ సీన్స్ అన్ని బాగున్నాయి, కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. దీని ప్రొడ్యూసర్ కూడా మీరే అంట కదన్నా. అన్న ఇంత డబ్బు అసలు ఎలా అన్నా, సినిమాల మీద సినిమాలు అసలు సూపర్. నిజంగా ఒకటే చెప్తాను, ఇండస్ట్రీలో మా సినిమాకు బోయపాటికి లేదు పోటీ, ఇక్కడ అన్నకి లేదు సాటే. సూపర్ మైండ్ బ్లోయింగ్ అయ్యా. ప్రతి ఒక్కరు రండి, సినిమాని చూడండి. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది,
ఏ మాత్రం ఎక్కడ దక్కలేదు భయ, అన్నిటికన్నా కొంచెం మసాలా అవి పక్కన సెకండరీ. అది సినిమా రండి, ప్రతి ఒక్కరు చూడండి. రేపు మార్నింగ్ కరెక్ట్గా అదే షోకి రండి. రేపు మార్నింగ్ అసలు టికెట్లు ఫిల్ అయిపోయి హౌస్ఫుల్, థియేటర్ పగిలిపోయింది భయ్య. ప్రతి ఒక్కరు రండి, సినిమా సూపర్ సూపర్. లవ్ యూ అన్న, లవ్ యూ. ఇటువంటి మంచి సినిమాలు తీయాలి, అందరినీ అలరించాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అసలు చిన్న మిస్టేక్ మీద స్టోరీ నడుస్తుంది, ఇంకా మిస్టేక్ అనుకుంటే ఇంకా మిస్టేక్ 2 అంట. నీ అమ్మ అసలు మామూలు లేదు, ట్విస్ట్ అయితే మామూలు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. బాహుబలి సినిమా చూసినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారో అన్న బాడీ చూసి కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. నిజంగా చాలా బాగుంది. అన్న చెప్తున్నా కదా సినిమా అన్న, ఇదిగో ఒక్కటి చెప్తా అన్న, బర్త్డేకి కట్ చేశారు కేక్, అందరూ వచ్చి చూడండి సినిమా మిస్టేక్. నిజంగా అన్న చాలా బాగా చేసిన నాన్న. ఏదన్నా హీరో కాదన్నా, నిజంగా హీరో కమ్ విలన్ అని చెప్పుకోవచ్చు అన్న సినిమాలో. నిజంగా అదిరిపోయిందన్న, నిజంగా అదిరిపోయింది సినిమా. మిస్టేక్ చూడండి అన్న, పక్క అందరూ వచ్చి మిస్టేక్ చేశారు కదా, మిస్టేక్ అయినా కానీ వచ్చి మిస్టేక్ సినిమా చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది అన్న, నిజంగా చాలా అంటే చాలా బాగుంది భయ్యా. సినిమా తోపు భయ్యా, అన్నది బాడీ కాదు భయ్యా, బాక్సెస్ ఏం చేసిన ఫైటింగ్ గుద్దుడు ఫైటింగ్ లకు RRK మ్యూజిక్ కి భయ్యా చించి వాడేసారు భయ్యా. సినిమా హీరో చేస్తున్న ప్రతి స్కిల్ సూపర్ భయ్యా, సూపర్ అంటే సూపర్. హీరో నిజంగా చెప్తున్నా తోపు హీరో భయ్యా, తెలుగు ఇండస్ట్రీకి బరాబర్ అవుతాడు ఈ సినిమాతో భయ్యా. ఎంత అంటే ఎంత భయ్యా సినిమా, ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఫైట్ సీన్ ప్రతిదీ ఆయన బాడీకి అమ్మ. సినిమా చూస్తే పిచ్చెక్కి పోతాడు సినిమా అంటే సినిమా ఏమి బాడీ భయ్యా, ఏంది భయ్యా బాడీ చూస్తే తూందాం భయ్యా. నిజం చెప్తున్నా, మొత్తం నీ బాడీ చూస్తుంటే అసలు భయ్యా సెకండ్ ప్రభాస్ గుర్తుకొచ్చింది భయ్యా నాకు. నిజం చెప్తున్నా, బాహుబలి తర్వాత బాహుబలి అక్కడ బాడీ భయ్యా మస్తు భయ్యా, మస్తు వచ్చింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చూడండి మిస్టేక్ సినిమా. అవి 6 ప్యాకులు కాదన్న, రైల్వే ట్రాక్లే. అసలు చాలా చాలా బాడీ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ మిస్టేక్, మన జీవితంలో ఎన్నో మిస్టేక్లు చేస్తూ ఉంటాం. ఒక 6 కుర్రోళ్ళు ఆ 3 అమ్మాయిల అబ్బాయిలతో మరి నడిచే స్టోరీ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హార్ట్ సీన్స్ కానీ డిఓపి హరి గారు చాలా బాగా చేశారు సార్, మిమ్మల్ని బాగా చూపించారు. కట్అవుట్ తగ్గట్టు సినిమా వచ్చిందండి మీకైతే. మిస్టేక్ అనుకుంటే మిస్టేక్ 2 అంట, పార్ట్ 2 అంట. దానికోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాం. సినిమాలో అందరూ చూడాల్సిన అంశాలు ఉన్నాయి, చాలా చాలా చక్కగా ఉంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఫుల్ యంగ్ యూత్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చండి. మంచి అన్ని ఎలివేషన్స్ ఉన్నాయండి. అదొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఒక ట్రైబల్స్లో మొత్తం ఒక డిఫరెంట్గా ఉంటుంది. మూవీ మాత్రం ఒక పెద్ద ఒక వేరే లెవెల్లో ప్రపంచంలో చూసినట్టు అనిపిస్తుంది. హీరో యాక్టర్ అంటే హీరో అండ్ విలను మొత్తం ఒకరే. చాలా సూపర్గా అభినవ్ గారు చాలా సూపర్గా చేశారండి. విలన్ అయినా హీరోగైనా చాలా సూపర్గా ఉంది. అదొకటి ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం నగి చావాల్సిందంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అదొకటి హీరోయిన్స్ 3 హీరోయిన్స్ 2 హీరోస్ అండ్ అభినవ్ ప్రొడ్యూసర్ అతనే, యాక్టర్ అతనే, విలన్ అతను ఒక బేర్ బాడీతో ఇంటర్వెల్ తర్వాత ట్రైబల్స్తో ఒక ఫైట్ ఉంటుందండి, చాలా బాగుంది. ఓవరాల్గా మిస్టేక్ ఒక వజ్రాల గురించానండి. చాలా దాన్ని ఎలా సాధించాలి అనేది చాలా సూపర్గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మీద ఎదురుగా అదొకటి డైరెక్షన్ అండి, చాలా సూపర్గా బ్యాలెన్స్ కూడా ఎక్కడ స్క్రీన్ ప్లే ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా అదొకటి చాలా సూపర్గా చేశారండి. ఆయన ఇప్పుడే చూసిన మిస్టేక్ సినిమా. యాక్చువల్లీ నేను ఇలా వెళ్తుంటే మిస్టేక్ పోస్టర్ చూసి ఏదో సినిమా వల్ల మిస్టేక్ చేస్తున్నాను అనుకున్నా, కానీ సినిమా చూసినాక అనిపించిందన్న ఏముందన్న సినిమా అని. అవ్వ ఇందులో మన హీరో అభినవ్ గారు ఉంటారు, ఆయననే ప్రొడ్యూసర్ అంట, ఆయననే హీరో, ఆయననే విలన్. సో ఆయన ఏం యాక్టింగ్ చేసిండన్న, ఆయన బాడీ చూస్తే మామూలుగా లేదన్న. ఆయన ఎంట్రీ వచ్చిన ప్రతిసారి ఆ BGM మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో కానీ అమ్మా కొట్టిండన్న, నిజం చెప్తున్నా, హైలైట్ కొట్టిండు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక రేంజ్కి వెళ్తుందన్న. ప్రతి ఒక్క ఆడియన్ వచ్చి ఈ మూవీని థియేటర్లో చూడాలని అనుకుంటున్నా. ఆయన ఇప్పుడే మిస్టేక్ అనే సినిమా చూస్తున్నాను. సినిమా చాలా బాగుంది. సినిమా మెయిన్ పాయింట్ ఏంటి, ఒక మిస్టేక్ తెలియక చేసిన తప్పు వల్ల ఆ తప్పును కప్పుకోవడానికి ఎంత తప్పులు చేస్తున్నాయి సినిమా పాయింట్. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాడీకి ఫ్యాన్స్ ఉంటారు, అలాంటి సినిమా చాలా బాగుంది. సినిమా అయితే మిస్టేక్ అనేది ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాకి. తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే ఏమవుతుంది లాస్ట్కి అనేది ఒక సినిమా చాలా బాగుంది. సినిమా ఒక డైమండ్ చుట్టూ తిరిగే కథ బాగుంది. సినిమా ప్రతి ఒక్క థియేటర్ చూడాలని కోరుకున్నాను, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎక్కడ రాలే. సినిమా బాగుంది. ఈ వారంకి ఇదే సినిమా బాగుంది, చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. మిస్టేక్ సినిమా చూసినా భయ్యా, ద మిస్టేక్ ఈస్ ద బెస్ట్ మూవీ.
చాలా సినిమా రివ్యూస్ చెప్తా, కానీ ఈ సినిమాలో హీరో యాక్టింగ్ చేసిన సూపర్ భయ, అతని బాడీ కానీ అతని విజువల్స్ కానీ ప్రతిదీ ఎవ్రీవన్ చాలా సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా. కంటెంట్ బాగా నడిచింది. పార్ట్ 2 కూడా ఉంది. హీరో లుకింగ్ కానీ, హీరో స్టైల్ కానీ, హీరో బాడీ కానీ ఎవ్రీవన్ సినిమాకి పోతే ప్రతి ఒక్కరు హీరోనే చేస్తారు, హీరోయిన్ వాళ్ళందరికంటే. కంటెంట్ చాలా సూపర్ ఉంది. బాగా మంచి మంచి ఆర్ఆర్ కొట్టారు సినిమాలో. చాలా సూపర్ భయ, ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడొచ్చు. మిస్టేక్ జరిగింది భయ్యా, చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. దానివల్ల ఈ సినిమా వచ్చింది. నిజంగా కొన్ని మిస్టేకులు కొంచెం మంచి చేస్తాయి, కొన్ని మిస్టేకులు కొన్ని చెడు చేస్తాయి అనేది సినిమాలో బాగా చూపించారు. జరిగే మిస్టేక్ కూడా మన మంచికే అనే దాని గురించి అయితే చాలా బాగా చూపించారు. ఎంత కామెడీ అంటే హీరో బాడీ ఏం తింటున్నాడో ఎలా వింటాడో తెలియట్లేదు, కానీ మాకు మాత్రం పొట్టలవుతున్నాయి. ఆయన మాత్రం బాడీ సూపర్ ఉందన్న అసలు. బాడీ అయితే ముగ్గురు హీరోలు ఉన్నారు, నన్ను మాత్రం మిస్ చేశారు భయ్య. నేనైతే చాలా బాధపడుతున్నాను. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, ఆ ట్విస్టులు కానీ, వాళ్ళ మధ్య జరిగే అడవిలో జరిగే సీక్వెన్సెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.